సంక్రాంతి నెల పెట్టగానే మేమందరం పెగడపల్లి పోచమ్మ తల్లిని దర్శించుకొని వనభోజనాలు చేసేస్తామన్నమాట. ఇది మా ఆచారం ఇటు సైడ్. ఇక్కడ మేము రకరకాల పిండి వంటలు అయితే చేసుకున్నాం వనభోజనాలల్లో తినడానికి. అందులో పకోడీ, ముద్దపప్పు, గారెలు, పూరి, ఇంకా మైదా పిండి బజ్జీలు అయితే చేసుకున్నాం. అన్ని రకాలుగా పిండి వంటలు చేసుకున్నాం. చాలా చాలా బాగా వచ్చినాయి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తున్నాం అనమాట. ఇది మార్నింగ్ టైంలో చేసాము. తర్వాత మేము ప్రిపరేషన్ కోసం కాస్త సున్నం తీసుకొని ఇంట్లో ఉన్న ఒక స్టీల్ బేషన్కి కానీ దేనికైనా ఇలా రాసి బొట్లు పెడతామన్నమాట. మాకు ఎడ్ల బండి ఉంది. ఎడ్ల బండికి కూడా మేము కడిగి దాన్ని కూడా అలంకరించుతాం. పసుపు కుంకుమతోని ఇలా బొట్లు పెడతాం అన్నమాట. ఇంకా పండగ కాబట్టి వనభోజనాలు అంటే చాలా బాగుంటాయి. సో మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అందరూ వచ్చేసారు. వాళ్ళు కూడా పనిలో పనిగా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పని చేస్తున్నారు. ఈ చిన్న పాప కూడా ఏదో ఒక పని చేద్దామన్నట్టే చూస్తుంది. మా ఇంట తిరుగుతుంది అనమాట. వీళ్ళు కొంచెం మాకు హెల్ప్ కూడా చేస్తారు చిన్నపిల్లలు. పండగ వచ్చింది అంటే చాలు ఇంకా మేము మా ఎడ్ల బండిని అయితే టోటల్గా బొట్లతోనే డెకరేట్ చేసేసినాం, అయిపోయింది. ఈ ఎడ్ల బండిలో కూర్చోవడానికి ఇంకా కాస్త ఎడ్ల కోసమని ఈ గడ్డి కూడా వేసినాం. ఇలా ఎడ్ల బండిని మొత్తం అలంకరించిన తర్వాత మేము తీసుకెళ్ళే సామాన్ అంతా ఎడ్ల బండిలో పెడతాం. ముందుగా అయితే చిన్నపిల్లలందరూ ఎడ్ల బండిలో ఎక్కి అక్కడికి పోచమ్మ తల్లి దగ్గరికి వస్తారు. మేమైతే నడుచుకుంటూ వెళ్తాం, మాకు దగ్గరగానే ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫెస్టివల్ మూడ్ అంటే కాళ్ళకి పసుపు రాసుకున్నారు. చిన్న పాప కూడా రాసేసుకుంది అన్నమాట. మాకు కావాల్సిన సామాగ్రి అంతా ఇలా బేషన్లో పెట్టేసుకొని ఇక లాస్ట్లో మా అమ్మ అయితే బేషనాన్ని తలపైన పెట్టుకొని పోచమ్మ తల్లికి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. ఈ చిన్నపిల్లలు అయితే ఎప్పుడెప్పుడు బండి కడతారు, ఎప్పుడెప్పుడు ఎక్కెళ్దామా అన్నట్టు చూస్తున్నారు. అందరు ఎక్కేసారు ఎడ్ల బండిలో. సో వీళ్ళందరూ ఎడ్ల బండిలో వెళ్తారనమాట. మేమైతేనేమో నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్కూల్ డుమ్మా కొట్టి మరి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళందరూ. మా డాడీ అయితే ఎడ్ల బండి స్టార్ట్ చేసిండు. సో అన్నిటికంటే బెటర్ ఆప్షన్, చాలా బాగా అనిపిస్తుంది. సో పోతుంటే పచ్చటి పొలాలు ఇప్పుడే నాట్లు జరుగుతున్నాయి అన్నమాట, నాటేస్తున్నారు. లంచ్ బ్రేక్ అనుకుంటా అందరూ ఒక దగ్గర కూర్చొని తింటున్నారు. అందరిది చూడండి. అదేవిధంగా ఇది ఏం పూలో తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించినాయి. రోడ్ సైడ్ అయితే చాలా ఉన్నాయి ఎక్కువగా. ఫైనల్లీ వాగు దగ్గరికి వచ్చేసినాం. వాగులో అయితే వాటర్ అయితే వెళ్తలేవు, టోటల్లీ మొత్తం ఇసుకనే ఉంది. సో మేము నడవడానికి ఒక 20 minutes అట్లా పడుతుంది. మేము నియర్లీ పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బాదం చెట్లు అయితే చాలా బాగుంటాయి. ఒక సైడ్ టేక్ చెట్లు, ఒక సైడ్ బాదం చెట్లు ఉంటాయి. చూడ్డానికి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే పొలాలు ఉంటాయి. ఇంకా ఈ దారి వెంట నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే పోచమ్మ తల్లి టెంపుల్ వస్తుంది. ఈ తాతని చూడండి. ఇది బాదం చెట్టు రెడ్ కలర్లో అయిపోయింది. ఆ లీవ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినది చూడగానే. ఇంకా ఇదంతా మా స్ట్రీట్ వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. అందరు కలిసి ఒకే చోట కూర్చొని అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నారు వంటలకి. వీళ్ళందరూ వండుకున్నారు. ఫ్రెండ్స్ వంటలు చేస్తారు, వాళ్ళందరూ కూర్చున్నారు. ఈమె జడ లాంగ్ హెయిర్. మీకు ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలంటే ఏ షాంపూ వాడాలో చెప్తారు చిట్టాక. వనంలా చెట్లకి వచ్చినాం మేము. ఇది క్లారిటీ మస్తు. మాకు కొబ్బరికాయ కొట్టక ముందే పువ్వు వచ్చింది. అందరం ఒకరి వెనకాల ఒకరం పోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే రానే వచ్చేసింది. అటు ఇద్దామా గీత.
పచ్చిపోయిందా? నాటుకోడి పైసలు ఆఫ్టర్ కొబ్బరికాయ కొని దీపో పచ్చడి చెట్ల మధ్యన చల్లని గాలిలో కట్టెల పొయ్యి మీద వంట వండుతుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే ఎక్కడ రాదు, ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంటుంది. మీకు అందునా ఇగో ఇంకో చికెన్ ఉడుకుతా. నీతో వచ్చేటోళ్ళు ఎవరెవరు? వీడియో అని చెప్పి ఆశ్చర్యంగా చెప్తాను. థ్యాంక్స్ చెప్తావుదా మనం తావుదా? పెట్టుడే వనభోజనాలు వదినా అందరి పల్లెలు నిండుతాను. ఇది చికెన్ ఎత్తలేదు ఇంకా ఎన్ని గంటలు అయితే చాలా ఇంకొంచెం భయన్నా చిట్టిపల్లె. ఇక లాస్ట్లో మా వాళ్ళందరూ ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ తోని చీయర్స్ చెప్పేసుకున్నారు. ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. మేము భోజనాలన్నీ చేసేసరికి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ టైము సన్సెట్ అయ్యే ముందు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ షాడో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు.